గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే జొన్న రొట్టె ప్రిపరేషన్ గైస్. సో మమ్మీ జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఎలానో మీకు చూపిస్తాను. సో ఆ పిండిని హాట్ వాటర్తో మిక్స్ చేయండి. పిండిని మిక్స్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. సో అలా చపాతీ పిండిలాగా తీసుకొని కొంచెం మా మమ్మీ పెద్ద సైజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ తీసుకున్నారు ఆ క్వాంటిటీ అనేది. సో తీసుకొని చపాతీ ఎత్తినట్టే ఇంకా ఇది మమ్మీ హ్యాండ్తో ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో మధ్యలో ప్రెస్ చేసుకుంటూ సైడ్స్కి ప్రెస్ చేసుకుంటూ అలా ఎక్స్పాండ్ చేస్తారు పెద్దగా. సో ఫస్ట్ నుండి అలా అలవాటు కాబట్టి మమ్మీ వాళ్ళకి ఇంకా అలా హ్యాండ్తో ప్రెస్ చేసి పెద్దగా చేస్తారు. సో ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట. నేను ఆ వీడియో తీసే టైంకి మమ్మీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ప్రాసెస్. సో చపాతీ కర్ర ఎందుకు తీసారంటే ఎడ్జెస్ కొంచెం లావుగా వస్తాయి కదా, ఆ ఎడ్జెస్ని కొంచెం లైట్గా షార్పెన్ చేయడానికి కోసం చపాతీ కర్రతో యూజ్ చేస్తారు. కావాలంటే మీరు చపాతీ కర్రతో స్టార్టింగ్ నుండి కూడా చేసుకోవచ్చు. చపాతీ సైజ్ అంతా కూడా చేసుకోవచ్చు అన్నమాట. తవ్వ క్లీన్ చేసేసి ఇంకా డైరెక్ట్గా వేసేస్తారు. అది ఒక డిమార్ట్ది కవర్ ఉంటుంది కదా గైస్, అది యూజ్ చేశారు మమ్మీ జొన్న రొట్టె ప్రిపేర్ చేయడానికి. సో అది అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంది అనేసి సో అది డైరెక్ట్గా తవ్వ మీద వేసేస్తున్నారు. సో అక్కడ జొన్న రొట్టెకి హోల్స్ ఉన్నాయి మమ్మీ అనేసి అంటే మమ్మీ జోక్ చేస్తున్నారు, వాటిని నాగార్జున సిమెంట్తో కవర్ చేద్దాము అనేసి. సో అలా ఇన్ కేస్ ఎక్కడైనా హోల్స్ ఉంటే కనుక పిండితో కవర్ చేయండి. లైట్గా 1 డ్రాప్ వాటర్ తీసుకొని హోల్స్ ఉంటే అలా కవర్ చేయండి. ఎందుకంటే అంత పెద్దగా చేస్తున్నారు కాబట్టి హోల్స్ కామన్ రావడము, చిన్న సైజు వాటికైతే హోల్స్ రావు. సో నెక్స్ట్ ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ. ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని వీడియో చేశాను గైస్. ఇది నాకు కూడా అంతగా తెలియదు ప్రాసెస్. సో నేను కూడా ఫ్యూచర్లో చూసి నేర్చుకోవచ్చు కదా అనేసి రికార్డ్ చేస్తున్నాను. ఎప్పుడైనా నేను కూడా ప్రిపేర్ చేసింది జొన్న రొట్టె వీడియో పోస్ట్ చేస్తాను. నాకు మేబీ ఇంత పెద్ద సైజ్ రాకపోవచ్చు, మమ్మీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంత బిగ్ సైజ్ చేశారు. మ్యాక్సిమం హ్యాండ్తోనే చేస్తారనమాట మొత్తము. సో ఆ కవర్ ఉంది కదా, దానికి ఆయిల్ కొంచెం లైట్గా వేసుకోండి తవ్వ మీద ఈజీగా పడడానికి. సో కింద షీట్ ఉంది కానీ షీట్ మీద కూడా మమ్మీ ప్రిపేర్ చేశారు. చపాతీ షీట్ ఉంటుంది కదా, ప్రిపేర్ చేస్తారు కానీ దాని మీద నుండి మళ్ళీ ఆ తవ్వ మీదకి వేయడానికి అలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. వేరే దాని మీదకి షిఫ్ట్ చేసి దాని మీద నుండి మళ్ళీ తవ్వ మీదకి వేయాల్సి వస్తుంది, అంటే షీట్ పెద్దగా ఉంది కాబట్టి. సో దాంతో కంఫర్ట్ లేదని కవర్ మీద చేశారు.
ఇదే గైస్ ప్రాసెస్. ఫస్ట్ 1-2 టైమ్స్ మేబీ కరెక్ట్గా రాకపోవచ్చు, నెక్స్ట్ కొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగా వస్తున్నాయి. ఫైనల్లీ రెడీ అయ్యాయి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు